Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation from Kakatiya University, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komaram, Asifabad. Taxation 1, Unit 5, Residential Status and Incidence of Tax, Part B, Digital Class. పన్ను విధింపు 1 యూనిట్ 5 నివాస ప్రతిపత్తి మరియు పన్నుల భారము పార్ట్ బి డిజిటల్ క్లాస్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ వన్ ఈజ్ రెసిడెన్షియల్ స్టేటస్ అండ్ ఇన్సైడెన్స్ ఆఫ్ ట్యాక్స్. సెకండ్ వన్ ఈజ్ residential status and the previous year according to the Income Tax Act 1961 under section 6. Third point is residential status in the case of an individual. Fourth point is incidence of tax, Indian income. Second one is the foreign income. అభ్యసనం చేయవలసినటువంటి విషయాలు. ఒకటవది నివాస ప్రతిపత్తి మరియు పన్నుల భారము. రెండవది నివాస ప్రతిపత్తి మరియు గత సంవత్సరము ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 6 ప్రకారం. మూడవది విడి వ్యక్తి లేదా సహజ వ్యక్తుల నివాస ప్రతిపత్తిని నిర్ధారించుట. నాలుగవది పన్నుల భారం. అందులో ఒకటవది భారతీయ ఆదాయం మరియు రెండవది విదేశీ ఆదాయం. ఇక విషయానికి వచ్చినట్టయితే ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 6 ప్రకారం నివాస ప్రతిపత్తి మరియు గత సంవత్సరం గురించి మనం తెలుసుకోవలసి ఉంటుంది. ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 6 ప్రకారం నివాస ప్రతిపత్తిని మరియు ఆ తగినటువంటి గత సంవత్సరాన్ని నిర్ధారించవలసి ఉంటుంది. ఇక ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 6 ప్రకారం నివాస ప్రతిపత్తి మరియు గత సంవత్సరాన్ని అధ్యయనం చేసేటువంటి సందర్భంలో నేర్చుకునేటువంటి సందర్భంలో ఒకటవ అంశం, గత సంవత్సరంలో సంపాదించిన ఆదాయంపై పన్ను నిర్ధారణ సంవత్సరంలో పన్ను నిర్ధారణ చేయుదురు. అంటే దీని అర్థం అసెస్సి గత సంవత్సరంలో సంపాదించినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయం పైన తదుపరి వచ్చేటువంటి పన్ను నిర్ధారణ సంవత్సరం నందు పన్ను నిర్ధారణ చేయుట, అదేవిధంగా ఆదాయాన్ని లెక్కించుట, అదేవిధంగా పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉంటాడు. ఆ కారణం చేత అసెస్సి యొక్క గత సంవత్సరంలో ఆ అసెస్సి యొక్క లేదా ఆ వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తిని నిర్ధారించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఎందుకనగా ఆదాయాలు వివిధ మార్గాల ద్వారా వ్యక్తి ఆర్జించినటువంటి ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదాయాలన్నింటినీ మనము మొత్తం ఆదాయంలో కలపవలసి ఉంటుంది. ఆ మొత్తం ఆదాయాలను కలిపేటువంటి సందర్భంలో అసెస్సి యొక్క నివాస ప్రతిపత్తి లేదా నివాస స్థితి ఏదైతే ఉందో ఆ నివాస స్థితిపై ఆధారపడి ఉంటుంది. కావున మొత్తం ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో ముందుగా అసెస్సి లేదా వ్యక్తి యొక్క సహజ వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తిని నిర్ధారించిన తదుపరి మాత్రమే ఏ ఏ ఆదాయాలపైన పన్ను విధించబడును, ఏ ఆదాయాలను పై పన్ను విధించబడదు, ఏ ఆదాయాలను మొత్తం ఆదాయాలలో కలపవలను, ఏ ఆదాయాలను మొత్తం ఆదాయంలో కలపకూడదో నిర్ధారించడం అనేది జరుగుతుంది. ఆ కారణం చేత ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 6 ప్రకారం విడి వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తిని మనం నిర్ధారించవలసి ఉంటుంది. మొదటి అంశం యొక్క వివరణకు వచ్చినట్టయితే గత సంవత్సరంలో అసెస్సి విడి వ్యక్తి సంపాదించిన ఆదాయంపై పన్ను నిర్ధారణ సంవత్సరంలో పన్ను విధిస్తారు. అసెస్సికి గత సంవత్సరంలో పన్నుకు గురియగు ఆదాయం ఎంత ఉందో లెక్కించి
నిర్ధారణ సంవత్సరానికి వర్తించేటువంటి ఆదాయపు పన్ను రేట్ల ప్రకారం పన్ను బాధ్యతను లెక్కిస్తారు. అయితే ఆదాయపు పన్ను చట్టం 1961 నిబంధనల ప్రకారం అసెస్సీకి గత సంవత్సరంలో వచ్చిన ఆదాయాలలో ఏవి పన్నుకు గురి కావలసినటువంటి ఆదాయాలు అనేది, అదేవిధంగా ఏవి పన్నుకు గురి కానిటువంటి ఆదాయాలు అనేటువంటి విషయాన్ని పరీక్షించడం కోసం గాను, మనం తెలుసుకోవడం కోసం గాను అతని యొక్క నివాస ప్రతిపత్తిని బట్టి ఆ నివాస ప్రతిపత్తి పైన ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. మరో విధంగా చెప్పాలంటే అసెస్సీ యొక్క మొత్తం ఆదాయపు పరిధి నివాస ప్రతిపత్తిపై ఆధారపడి ఉంటుంది. ఆదాయపు పన్ను బాధ్యత నిర్ణయించడానికి మొత్తం ఆదాయము ప్రాతిపదిక అయినందువల్లను మొత్తం ఆదాయం యొక్క పరిధిని నిర్ణయించడానికి నివాస ప్రతిపత్తి కీలకమైనటువంటి అంశం. ఆ కారణం చేత అసెస్సీ యొక్క పన్ను బాధ్యతను లెక్కించేటువంటి సందర్భంలో తప్పనిసరిగా విధిగా అసెస్సీ యొక్క నివాస ప్రతిపత్తిని మనము నిర్ధారించవలసి ఉంటుంది. ఈ నిర్ధారించకం అసెస్సీ యొక్క నివాస ప్రతిపత్తి నిర్ధారణ కానియట్లయితే ఆ మొత్తం ఆదాయంలో తీసుకోవలసినటువంటి ఆదాయాలను ఏవి, అదేవిధంగా వదిలివేయవలసినటువంటి ఆదాయాలు ఏది అని తెలుసుకోవడం అనేది కష్టతరంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇక రెండవ విషయానికి వచ్చినట్టయితే ఒక వ్యక్తి యొక్క గత సంవత్సరంలోని నివాస స్థితికి ప్రాముఖ్యత కలదు. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ పన్ను నిర్ధారణ సంవత్సరంలో వ్యక్తి యొక్క నివాస స్థితిని పరిశీలించకూడదు. అంటే దీని అర్థం అసెస్సీ ఎవరైతే ఉన్నారో అసెస్సీ గత సంవత్సరంలో ఆర్జించినటువంటి ఆదాయాన్ని ఆర్జించినటువంటి సంవత్సరంలోనే అతని యొక్క నివాస ప్రతిపత్తిని నిర్ధారించాలే కానీ పన్నును లెక్కించేటువంటి సంవత్సరం, పన్ను నిర్ధారణ సంవత్సరం నందు మనం వ్యక్తి యొక్క నివాస స్థితిని పరిశీలించకూడదు. అంటే ఆదాయాన్ని ఆర్జించినటువంటి గత సంవత్సరంలో ఆ అసెస్సీ యొక్క నివాస స్థాయిని బట్టి, నివాస స్థితిని బట్టి మాత్రమే మనము పరిగణలోకి తీసుకునవలసి ఉంటుంది. ఆ తదుపరి వచ్చేటువంటి పన్ను నిర్ధారణ సంవత్సరంలో అతని యొక్క నివాస స్థితిని, నివాస ప్రతిపత్తిని మనం పరిగణలోకి తీసుకొనకూడదు. ఇక మూడవ విషయానికి వచ్చినట్టయితే సెక్షన్ 6 ప్రకారం ఒక వ్యక్తి యొక్క నివాస స్థితిని తెలుసుకోవచ్చును. ఇందులో నియమావళిని తప్పనిసరిగా అమలుపరచవలెను. అసెస్సీకి సంబంధిత గత సంవత్సర కాలంను లెక్కింపులో ఒకరోజు తక్కువగా ఉన్నను ఎలాంటి ప్రత్యేకమైనటువంటి మినహాయింపులు ఇవ్వబడు. అంటే అసెస్సీ యొక్క నివాస స్థితిని, నివాస ప్రతిపత్తిని నిర్ధారించేటువంటి సందర్భంలో సెక్షన్ 6 ప్రకారం ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 6 ప్రకారం మనం నియమావళి అనేది ఉంటుంది. ఆ నియమావళిని తప్పనిసరిగా అమలుపరచవలసి ఉంటుంది ఈ నివాస ప్రతిపత్తిని నిర్ధారించేటువంటి సందర్భంలో. అందులో ఉన్నటువంటి నియమావళిలో ఉన్నటువంటి షరతులలో ఏ ఒక్క రోజు తక్కువగా ఉన్నను ఏ అసెస్సీకి కూడా మనం మినహాయింపుగా ఇచ్చుటకు అవకాశము లేదు. అంటే తప్పనిసరిగా ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 6 ప్రకారం ఉన్నటువంటి నియమావళి ఏదైతే ఉందో ఆ నియమావళిని తప్పనిసరిగా అందరి అసెస్సీలకు ఒకే విధంగా వర్తింపజేయడానికి అవకాశం కలదు. అదేవిధంగా ఎటువంటి మినహాయింపులు కూడా ఇచ్చుటకు ఒక అవకాశము లేదు. ఇక 4వ అంశం, ఒక వ్యక్తి వివిధ దేశంలో ఆదాయ వనరు ఉన్నప్పుడు అతను అనేక దేశంలో నివాసిగా ఉన్నప్పటికీ భారతదేశంలో చెల్లించవలసిన పన్నులకు గాను భారత ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం నివాస స్థాయి నిర్ణయించబడును. దీని యొక్క అర్థం ఏమనగా సంబంధిత గత సంవత్సర కాలంలో అసెస్సీ భారతీయ పౌరుడు కానప్పటికీ నివాసిగా పరిగణించవచ్చును. అదేవిధంగా భారతీయ పౌరత్వం గల వ్యక్తి నివాసి కాకపోవచ్చును. అంటే నివాస ప్రతిపత్తిని నిర్ధారించేటువంటి సందర్భంలో భారతీయ పౌరత్వం కలిగినప్పటికీ లేదా విదేశీ పౌరత్వం కలిగినప్పటికీ కూడా ఆదాయ పన్ను చట్టపు నిబంధనల ప్రకారం సెక్షన్ 6 ప్రకారం కనుక అతని యొక్క నివాస ప్రతిపత్తి కనుక నివాసి కాదు, అదేవిధంగా నివాసి కానీ సాధారణ నివాసి, నివాసి కానీ సాధారణ నివాసి కాదు అని అంశాలను నిర్ధారించడం అనేది జరుగుతుంది. ఆ కారణం చేత మనము పౌరత్వాన్ని
మనం పరిగణలోకి తీసుకునవలసినటువంటి అవసరం లేదు. అంటే భారత పౌరత్వం కలిగినటువంటి వ్యక్తి కూడా నివాసి కాకపోవచ్చు. అదేవిధంగా భారత పౌరత్వం కాని వ్యక్తి కూడా ఆదాయ పన్ను చట్టం నిబంధనల ప్రకారం నివాసి అవటం కూడా అవకాశము కలదు. ఆ కారణం చేత నివాస ప్రతిపత్తిని నిర్ణయించుటకు వ్యక్తులను వర్గీకరణ చేయడం అనేది జరిగింది. ఈ నివాస ప్రతిపత్తిని నిర్ణయించుటకు వ్యక్తుల వర్గీకరణ ఈ క్రింది విధంగా కలదు. 1 విడి వ్యక్తి లేదా సహజమైనటువంటి వ్యక్తి. 2వది హిందూ అవిభక్త కుటుంబం. 3 భాగస్వామ్య సంస్థ లేదా వ్యక్తుల సముదాయం. 4వది కంపెనీలు. 5వది ఇతర వ్యక్తులు. అంటే ఇక గమనిక విషయానికి వచ్చినట్టయితే ప్రతి తరహా నివాస స్థాయిని నిర్ణయించుటకు ప్రత్యేకమైనటువంటి నియమావళి కలదు. అంటే దీని అర్థం విడి వ్యక్తి లేదా సహజ వ్యక్తి యొక్క నివాస స్థాయిని నిర్ణయించుటకు ప్రత్యేకమైనటువంటి నియమావళి కలదు. హిందూ అవిభక్త కుటుంబం యొక్క నివాస స్థాయిని నిర్ధారించుటకు ఒక ప్రత్యేకమైనటువంటి నియమావళి కలదు. భాగస్వామ్య సంస్థ లేదా వ్యక్తుల సముదాయానికి సంబంధించి కూడా నివాస ప్రతిపత్తిని నిర్ధారించేటువంటి ప్రత్యేకమైనటువంటి నియమావళి కలదు. అదేవిధంగా కంపెనీలే కావచ్చు, అదేవిధంగా ఇతర వ్యక్తులకు సంబంధించినటువంటి నియమావళి అనేది వేరువేరుగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే నివాస ప్రతిపత్తిని నివాస స్థాయిని నిర్ధారించేటువంటి సందర్భంలో విడి వ్యక్తులకు లేదా సహజ వ్యక్తులకు, హిందూ అవిభక్త కుటుంబానికి, భాగస్వామ్య సంస్థ లేదా వ్యక్తుల సముదాయమునకు, కంపెనీలకు మరియు ఇతర వ్యక్తులకు వేరువేరు నియమావళిని అనుసరించవలసి ఉంటుంది. రెసిడెన్షియల్ స్టేటస్ అండ్ ద ప్రీవియస్ ఇయర్ అకార్డింగ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ 6. First point, the income earned in the previous year is assessed in the assessment year. Therefore, the residential status of the previous year is prime factor in levying tax. That is, under any circumstances, the residential status of a person during the assessment year is not to be considered. The scope of total income of an assessee depends upon his residential status during the previous year. Residential status of an assessee changes with number of days he stayed in India. Citizenship should not be taken into account for determining the residential status of an assessee. Provisions of Income Tax Act have to be followed for deciding the residential status. Second point is, if an assessee has been treated as resident for one of the source of income, then he will be treated as resident for all the sources of income. Section 16 of the Income Tax Act 1961 deals with the various provisions for determining the residential status of different assessees. And third point is, Income Tax Act 1961 under section 6 contains the provisions for determining the residential status of different types of persons. The conditions laid down in this section are very strict and rigid. That is, no relief is granted even if the stay of an assessee falls short or exceeds by 1 day than the prescribed limits. It means the tax liability of each person is based upon his residential status. Section 6 of the Act divides the assessable persons into 3 categories. First one is resident, second one is resident but not ordinary resident, and non-resident. Residential status of an assessee is decided separately for every year. An assessee who is a resident for 1 year may be non-resident or a not ordinarily resident for the other year. Fourth point is, when a person is earning income in different countries, for tax purpose, he may be considered as resident in more than one country, but according Indian Income Tax Act, the residential status of a person is more relevant point. For determining the residential status,
the person have been classified as follows for tax purpose as per the Indian Income Tax Act 1961. First one is individuals, second one is Hindu undivided family, third one is firms or association of persons, fourth one is companies, fifth one is every other persons. Note, to determine the residential status for each type of person, a separate set of rules are there. Separate set of rules for individuals, separate set of rule for Hindu undivided family, separate set of rules for firms or association of persons, and companies or every other person is different from the assessee to assessee. Here, residential status of an assessee is decided separately for every year. An assessee who is resident for 1 year may be a non-resident or a not ordinary resident for the other year. Here, citizenship of a person should not be taken into account for determining the residential status of a person. ఇక విడి వ్యక్తి యొక్క లేదా సహజ వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తిని కనుగొనుట లేదా నిర్ధారించుట మనం తెలుసుకున్నట్టయితే, విడి వ్యక్తిని సహజ వ్యక్తి అని కూడా అంటారు. ఈ విడి వ్యక్తి లేదా సహజ వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తిని కనుగొనుటకు ఒక నియమావళి కలదు. ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 6 ప్రకారం నిబంధనల ప్రకారం అస్సెస్సీ విడి వ్యక్తి అయినప్పుడు అతని యొక్క నివాస ప్రతిపత్తిని మనం నిర్ధారించవలసి ఉంటుంది. విడి వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తిని నిర్ణయించుటకు విడి వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తి 3 రకములుగా ఉండును. అందులో ఒకటి నివాసి మరియు సాధారణ నివాసి, రెండవది నివాసి మరియు సాధారణ నివాసి కాదు, మూడవది నివాసి కాడు. అంటే ఆదాయ పన్ను చట్టం 1961 నిబంధనల ప్రకారం విడి వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తిని 3 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. ముఖ్యంగా 2 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. ఆ యొక్క అస్సెస్సీ యొక్క నివాస ప్రతిపత్తి కనుక నివాసి అయినప్పుడు తిరిగి 2 రకాలుగా మళ్ళీ వర్గీకరించడం అనేది జరిగింది. ఇక విషయానికి వచ్చినట్టయితే, విడి వ్యక్తి లేదా సహజ వ్యక్తి యొక్క నివాస స్థాయి ముఖ్యంగా నివాసి అని, నివాసి కాడు లేదా నివాసేతర వ్యక్తి అని 2 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. ఇక ఒకవేళ అస్సెస్సీ యొక్క స్థాయి నివాసి అయినప్పుడు తిరిగి నివాసిని మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. నివాసి మరియు సాధారణ నివాసి అని, అదేవిధంగా నివాసి మరియు సాధారణ నివాసి కాదు అని 2 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. రెసిడెన్షియల్ స్టేటస్ ఇన్ ద కేస్ ఆఫ్ an individual. The residential status of a person whose status is an individual can be of 3 types. First one is resident and ordinary resident. Second one is resident but not ordinary resident. Third point is non-resident. The residential status of an individual mainly can be classified into 2 categories. First one is resident, second one is the non-resident. Then resident again can be divided into the 2 types, resident and ordinary resident. Second one is the resident but not ordinary resident. ఇక విడి వ్యక్తి యొక్క నివాస స్థాయిని కనుగొను విధానం పద్ధతి. విడి వ్యక్తి యొక్క నివాస స్థాయిని నిర్ణయించుటకు 2 రకములైన షరతులు కలవు. అవి ఒకటి ప్రాథమిక షరతులు, రెండవది అదనపు షరతులు. ఒకటవది ప్రాథమిక షరతులు విషయానికి వచ్చినట్టయితే, ప్రాథమిక షరతులలో 2 షరతులు కలవు. అందులో ప్రాథమిక షరతులలో మొదటి షరతు, గత సంవత్సరంలో అస్సెస్సీ భారతదేశంలో
182 రోజులు ఉండాలి. ఇక రెండవ షరతు, సంబంధిత గత సంవత్సరంలో అతను భారతదేశంలో కనీసం 60 రోజులు ఉండవలెను మరియు గత 4 సంవత్సరములలో అతని నివాస కాలం మొత్తం 365 రోజులు ఉండవలెను. ఇవి ప్రాథమిక షరతులలో 1 మరియు 2. ఇక అదనపు షరతుల విషయానికి వచ్చినట్టయితే సాధారణ మరియు విశిష్ట ప్రత్యేక తరగతి గల విడి వ్యక్తులకు అదనపు షరతులు ఒకే విధంగా కలవు. అదనపు షరతులలో 1, సంబంధిత గత సంవత్సరానికి తక్షణమే గడిచిన 10 సంవత్సరములలో 2 సంవత్సరములు అతను భారతదేశంలో నివాసిగా ఉండవలెను. రెండవది, సంబంధిత గత సంవత్సరానికి తక్షణమే గడిచిన 7 సంవత్సరములలో అతను భారతదేశంలో 730 రోజులు ఉండవలెను. గమనిక, అస్సెస్సి యొక్క స్థాయి నివాసి కానప్పుడు అదనపు షరతులు పరిశీలించకూడదు. ఇవి విద్యార్థులు గమనించినట్టయితే ప్రాథమిక షరతులలో 2 షరతులు ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా అదనపు షరతులలో కూడా 2 షరతులు ఉండడం అనేది జరిగింది. ఈ యొక్క ప్రాథమిక షరతులను అదేవిధంగా అదనపు షరతులను అస్సెస్సి లేదా వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి సంతృప్తి పరిచేటువంటి పద్ధతి పైన, సంతృప్తి పరిచేటువంటి విధానం పైన అతని యొక్క నివాస ప్రతిపత్తి అనేది నిర్ధారించడం అనేది జరుగుతుంది. మెథడాలజీ టు డిటర్మైన్ ద రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ an individual. For determining the residential status of an individual, there are 2 sets of conditions. First condition is basic conditions. Second condition is additional conditions. First one is basic conditions. Basic conditions again 2 types. First one is he is in India in the relevant previous year for a minimum period of 182 days. Second one is he is in India for a period of 60 days or more during the relevant previous year and 365 days or more during the 4 years preceding to the relevant previous year. Here, additional condition for all types of individuals, the additional conditions are same. Additional condition number 1, he has been resident in India for 2 out of 10 previous years preceding to the relevant previous year. Second point is he has been in India for a period of 730 days or more during the 7 years preceding to the relevant previous year. Note, if an assessee is a non-resident, then the tests of additional conditions are not to be applied. ఇక మనము ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ప్రాథమిక షరతులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాథమిక షరతులను మరియు అదనపు షరతులను పరిశీలించవలసి ఉంటుంది. ఆ ప్రాథమిక షరతులను మరియు అదనపు షరతులను సంతృప్తి పరిచేటువంటి విధానాన్ని బట్టే అతని యొక్క నివాస ప్రతిపత్తి అనేది నిర్ధారణ చేయడం అనేది జరుగుతుంది. ఇక ప్రప్రథమంగా ప్రాథమిక షరతులను పరీక్షించవలెను. ప్రాథమిక షరతుల యొక్క పరిశీలన ఫలితం ఆ వ్యక్తి నివాసియా లేదా నివాసి కానివాడా అని తెలియజేయండి. అంటే ప్రాథమిక షరతులలో కనుక మనం పరీక్షించినట్టయితే ప్రాథమిక షరతులను సంతృప్తి పరిచేటువంటి విధానమే మనం మొదటగా చేయవలసినటువంటి పని. ప్రాథమిక షరతులను కనుక సంతృప్తి పరిచినట్టయితే అతని నివాసిగా, ప్రాథమిక షరతుల రెండిట్లో ఏ ఒక్క షరతును కూడా సంతృప్తి పరచనప్పుడు అతనిని మనం నివాసి కాడుగా మనం నిర్ధారించవలసి ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే ప్రాథమిక షరతులలో ఒక షరతును లేదా రెండింటిని సంతృప్తి పరిచినప్పుడు ఆ వ్యక్తిని నివాసిగా పరిగణించబడును. ప్రాథమిక షరతులలో ఏ ఒక్క షరతును లేదా రెండింటిని సంతృప్తి పరచనప్పుడు ఆ వ్యక్తిని నివాసేతర వ్యక్తిగా, అంటే నివాసి కాడు
షరతుగా పరిగణించబడును. అంటే ప్రప్రథమంగా ప్రాథమిక షరతులను పరీక్షించుటకు గల కారణం, ప్రాథమిక షరతులను పరీక్షించడం వల్ల ఆ అస్సెస్సి నివాసియా లేదా నివాసి కాడా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసమే మనం ముందుగా ప్రాథమిక షరతులను పరీక్షించవలసి ఉంటుంది. ప్రాథమిక షరతులలో ఒక షరతును లేదా రెండు షరతులను సంతృప్తిపరిచినప్పుడు ఆ వ్యక్తిని నివాసి అంటాం. ఇక బి విషయానికి వచ్చినట్టయితే ప్రాథమిక షరతులలో ఏ ఒక్క షరతు, రెండు షరతులలో ఏ ఒక్క షరతును సంతృప్తిపరిచినప్పటికీ అతనిని మనము నివాసిగానే గుర్తిస్తాం. ప్రాథమిక షరతులలో ఏ ఒక్క షరతును లేదా రెండు షరతులను సంతృప్తి పరచనప్పుడు ఆ వ్యక్తిని నివాసేతర వ్యక్తిగా పరిగణించడం అనేది జరుగుతుంది. ఇక బి పాయింట్లో సబ్ పాయింట్ 1, ఒక వ్యక్తి యొక్క స్థాయి నివాసి అని నిర్ధారణ అయిన తదుపరి మాత్రమే అదనపు షరతులను పరిశీలించవలెను. సెకండ్ పాయింట్, ఒక వ్యక్తి యొక్క స్థాయి నివాసి కానప్పుడు అదనపు షరతులను పరిశీలించకూడదు. అంటే దీని అర్థం అస్సెస్సి యొక్క స్థాయి గనక నిర్ధారణలో నివాసి అని తేలినప్పుడు మాత్రమే మనము అదనపు షరతులను పరిశీలించి, అదనపు షరతులను పరిశీలించేటువంటి పద్ధతి ప్రకారం అతన్ని నివాసి, సాధారణ నివాసిగా, నివాసి మరియు సాధారణ నివాసి కాదుగా మనము గుర్తించవలసి, నిర్ధారించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అంటే ఒకవేళ అస్సెస్సి లేదా వ్యక్తి కనుక ప్రాథమిక షరతుల్లో ఏ ఒక్క షరతును సంతృప్తి పరచనప్పుడు అతన్ని మనం నివాసి కాడు, నివాసేతర వ్యక్తిగా గుర్తిస్తాం. కాబట్టి ఆ నివాసేతర వ్యక్తి లేదా నివాసి కాని వారి విషయంలో మనం అదనపు షరతులను పరిశీలించవలసినటువంటి అవసరం అనేది లేదు. కేవలం నివాసి అయినప్పుడు మాత్రమే మనము అదనపు షరతులను పరిశీలించవలసి ఉంటుంది. ఇక అస్సెస్సి యొక్క స్థాయి నివాస ప్రతిపత్తి కనుక నివాసి అని నిర్ధారించిన తదుపరి అదనపు షరతులను పరిశీలించవలసి ఉంటుంది. నియమావళి ఏ, ఒక వ్యక్తి అదనపు షరతులలో రెండింటిని సంతృప్తి పరిచినప్పుడు అతని యొక్క నివాస స్థాయి నివాసి మరియు సాధారణ నివాసి అనబడును. రెండవది, ఒక వ్యక్తి అదనపు షరతులలో ఒకే ఒక షరతును సంతృప్తి పరిచినప్పుడు లేదా అదనపు షరతులు రెండు కూడా సంతృప్తి పరచనప్పుడు అతని యొక్క నివాస స్థాయి నివాసి మరియు సాధారణ నివాసి కాడు అని నిర్ధారించవలసి ఉంటుంది. ఈ పట్టికను కనుక మనం గమనించినట్టయితే మనము విడి వ్యక్తి యొక్క, సాధారణ వ్యక్తుల యొక్క నివాస ప్రతిపత్తిని మనము త్వరితగతిన అర్థం చేసుకున్నటకు అవకాశం కలదు. సాధారణ వ్యక్తులకు వర్తించు నివాస స్థాయి సారాంశ పట్టిక, క్రమ సంఖ్య, ప్రాథమిక షరతులు, అదనపు షరతులు, నివాస స్థాయి. ఇక్కడ అస్సెస్సి పాయింట్ నెంబర్ 1, ఇందులో ప్రాథమిక షరతులు 2 ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా అదనపు షరతులు 2 ఉండడం అనేది జరిగింది. ఇక మనం 1 నుండి 9 పాయింట్ల వరకు కనుక గమనించినట్టయితే మనము అస్సెస్సి యొక్క, విడి వ్యక్తి యొక్క నివాస స్థాయిని నిర్ధారించుట సులభతరమగును. ఇక నేను ఫస్ట్ పాయింట్ గురించి చెప్పబోతున్నాను. ఇప్పుడు ఫస్ట్ పాయింట్, ప్రాథమిక షరతులను రెండింటినీ సంతృప్తిపరిచి అదనపు షరతులను రెండింటినీ సంతృప్తి పరిచినప్పుడు అతని యొక్క నివాస స్థాయి నివాసి మరియు సాధారణ నివాసి. అదేవిధంగా రెండవ పాయింట్లో ప్రాథమిక షరతులలో మొదటి షరతును సంతృప్తి పరిచినాడు, రెండవ షరతును సంతృప్తి పరచలేదు. అదేవిధంగా అదనపు షరతులలో రెండింటినీ సంతృప్తి పరిచినప్పుడు అతని యొక్క నివాస స్థాయి నివాస ప్రతిపత్తి నివాసి మరియు సాధారణ నివాసి. అదేవిధంగా మూడవ అంశంలో ప్రాథమిక షరతులో మొదటి షరతును సంతృప్తి పరచలేదు, కానీ రెండవ షరతును సంతృప్తి పరిచినాడు. అదేవిధంగా అదనపు షరతులు రెండింటినీ సంతృప్తి పరిచిన కారణం చేత అతని యొక్క నివాస ప్రతిపత్తి నివాస స్థాయి అనేది నివాసి మరియు సాధారణ నివాసి. ఇక నాలుగవ అంశానికి వచ్చినట్టయితే ప్రాథమిక షరతులలో ఒక షరతును సంతృప్తి పరిచినాడు,
అదేవిధంగా అదనపు షరతులలో ఒక షరతును సంతృప్తి పరిచినాడు. అట్టి సందర్భంలో అతని యొక్క నివాస స్థాయి నివాసి కానీ సాధారణ నివాసి కాదు. 5వ అంశంలో ప్రాథమిక షరతులలో మొదటి షరతును సంతృప్తి పరచలేదు, 2వ షరతును సంతృప్తిపరిచాడు. అదనపు షరతుల్లో ప్రథమ షరతును సంతృప్తిపరిచాడు, కానీ అదనపు షరతుల్లో 2వ షరతును సంతృప్తిపరచలేదు. ఇట్టి 5వ సందర్భంలో కూడా అతని యొక్క నివాస స్థాయి నివాసి కానీ సాధారణ నివాసి కాదు. ఇక 6వ అంశం విషయానికి వచ్చినట్టయితే ప్రాథమిక షరతులలో ఒక షరతును సంతృప్తిపరిచినాడు, అదనపు షరతులలో ఒకటి సంతృప్తిపరచలేదు, అదేవిధంగా ప్రాథమిక షరతులలో 2వ షరతును సంతృప్తిపరచలేదు. ఇట్టి సందర్భంలో కూడా అతను నివాసి కానీ సాధారణ నివాసి కాదు. అదేవిధంగా 7వ పాయింట్ విషయానికి వచ్చినట్టయితే ప్రాథమిక షరతుల్లో మొదటి షరతును సంతృప్తిపరచలేదు, అదనపు షరతును సంతృప్తిపరిచాడు 2వ షరతును. అదేవిధంగా అదనపు షరతులలో ఒక షరతును మొదటి షరతును సంతృప్తిపరచలేదు, 2వ షరతును సంతృప్తిపరిచాడు. కావున ఇతని యొక్క నివాస స్థాయి నివాసి కానీ సాధారణ నివాసి కాదు. 8వ అంశంలో 2 ప్రాథమిక షరతులను సంతృప్తి పరిచినాడు, కానీ అదనపు షరతులలో ఏ ఒక్క షరతును కూడా సంతృప్తి పరచలేకపోయినందు కారణం చేత అతని యొక్క నివాస స్థితి స్థాయి నివాస ప్రతిపత్తి అనేది నివాసి కానీ సాధారణ నివాసి కాదు. ఇక 9వ సందర్భంలో వ్యక్తి కనుక 2 ప్రాథమిక షరతులను సంతృప్తి పరచనప్పుడు అతడు నివాసి కాడు. ఆ కారణం చేత అదనపు షరతులను పరీక్ష చేయవలసినటువంటి అవసరం అనేది లేదు. కేవలం అస్సెస్సి యొక్క నివాస ప్రతిపత్తి నివాసి అయినప్పుడు మాత్రమే మనం అదనపు షరతులను పరిశీలించవలసి ఉంటుంది. ఒకవేళ అస్సెస్సి విడి వ్యక్తి కనుక ప్రాథమిక షరతుల రెండింటిలో ఏ ఒక్క షరతును సంతృప్తి పరచనప్పుడు అతనికి అదనపు షరతులు ఏవైతే ఉన్నాయో ఆ అదనపు షరతుల పరీక్ష చేయవలసినటువంటి అవసరం అనేది లేదు. ఇక్కడ 9వ సందర్భంలో అస్సెస్సి 2 ప్రాథమిక షరతులను కూడా సంతృప్తి పరచలేదు. ఆ కారణం చేత మనము అదనపు షరతుల పరీక్ష చేయవలసినటువంటి అవసరం లేదు. ఆ సందర్భంలో 9వ సందర్భంలో నివాసి కాడు లేదా నివాసేతర వ్యక్తిగా మనము పరిగణించవలసి ఉంటుంది. కేవలం అస్సెస్సి యొక్క స్థాయి కనుక నివాసి అయినప్పుడు మాత్రమే మనము అదనపు షరతులను పరీక్షించవలసి ఉంటుంది. అదేవిధంగా అస్సెస్సి కనుక ప్రాథమిక షరతులలో ఏ ఒక్క షరతును సంతృప్తి పరచనప్పుడు అదనపు షరతులను మనం పరీక్షించవలసినటువంటి అవసరం లేదు. అతనిని నివాసేతర వ్యక్తిగా మనము అదేవిధంగా నివాసి కాడుగా మనం నిర్ధారించవలసి ఉంటుంది. ఫస్ట్ డిటర్మైన్ వెదర్ ఏ పర్సన్ satisfies basic conditions or not. A. If a person satisfies one or both of the 2 basic conditions, then he will be considered as resident. B. If a person fails to satisfy any one of the 2 basic conditions, then he will be treated as non-resident. Subpoint 1. If the status of a person is resident, then only apply the test of additional conditions. Second point. If an assessee is a non-resident, then the tests of additional conditions are not applied. So rules. Rule number 1. If an individual satisfies both the additional conditions, then he will be treated as resident and ordinary resident. Second point, if an individual satisfies any one of the 2 or none of the additional conditions, then he will be treated as resident but not ordinary resident. Summary chart for other individuals. Serial number, basic conditions, additional conditions and residential status. First point is, if the assessee satisfies both basic conditions 1 and 2 and additional conditions 2, his residential status is resident and ordinary resident. In case of second point,
he satisfy one basic condition and he satisfy two additional conditions. His residential status is resident and ordinary resident. Third point is basic conditions. First basic condition is not satisfied and basic second condition is satisfied and two additional conditions satisfied. That's why his residential status is resident and ordinary resident. Fourth point is if an individual satisfies first basic condition and is failed to satisfy the second basic condition, that's why he is satisfied additional condition 1. That's why his residential status is resident but not ordinary resident. In case of sixth point, he satisfies the only basic condition and he satisfies the one of the additional condition. That's why his residential status is resident but not ordinary resident. Seventh point, he satisfies the basic condition 1 and additional condition 1. That's why his residential status is resident but not ordinary resident. In case of eighth point, if assessee satisfies, if an individual satisfies both basic conditions but not satisfied the both additional conditions, then his residential status is resident but not ordinary resident. Ninth point is if an individual not satisfying the both basic conditions, that's why don't apply the additional condition test and his residential status is non-resident. Thank you. Presented by M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation, CGL in Occasional Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komaram Bhim, Asifabad. Jai Jawan, Jai Kisan, Jai Bharat.